ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల క్రితము డీఎస్సీకి సంబంధించినటువంటి వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు వెల్లడించడం జరిగింది. అయితే జనరల్‌గా ప్రభుత్వాలు గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే, ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు వెల్లడిస్తా ఉంటాయి. మరి తర్వాత జీవోస్ వచ్చేంత వరకు అది ఎంతవరకు వాస్తవం అన్నది కొంత అనుమానంగానే ఉంటది అభ్యర్థులకు. అయితే 2 రోజుల క్రితం మాట్లాడినటువంటి ఈ డీఎస్‌కి సంబంధించినటువంటి విషయాలను పరిశీలిస్తే, దానికి సంబంధించి నిన్నటి దినాన విద్యాశాఖ కమిషనర్ అయినటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు జీవో రిలీజ్ చేశారు. సో, జీవో వచ్చిందంటే కన్ఫర్మేషన్ వచ్చినట్టనమాట. పోస్ట్‌లకి ఏదైతే నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను వెల్లడించారో, ఆ వివరాలకి కన్ఫర్మేషన్ ఏందయ్యా అంటే జీవో. సో, ఇప్పుడు ఆ జీవో అన్నది నిన్న రిలీజ్ అయింది. ఆ జీవో ఏంది? ఎలా ఉంది? ఆ జీవోలో వాళ్ళు పొందుపరిచిన అంశాలేంటి అన్నటువంటివి ఒకసారి మనం పరిశీలిస్తే, డీఎస్సీ 2024కు జీవో జారీ. ఇది మనకు ఈరోజు పేపర్‌లో వచ్చినటువంటి క్లిప్పింగు. సో, ఇక్కడ క్లియర్‌గా ఏమిచ్చారంటే, ప్రభుత్వం ఈ నెల 12న డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఇందులో 6,100 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. ఇది 2 రోజుల క్రితం గూడా వెల్లడించడం జరిగింది. అయితే ఈ మేరకు శుక్రవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జీవో నంబర్ 56 జారీ చేశారు. సో, ఇక్కడ ఎప్పుడైతే జీవో వచ్చిందో, ఒక పర్టిక్యులర్ నోటిఫికేషన్ సంబంధించి జీవో వచ్చిందో, అప్పుడు మనకు కన్ఫర్మేషన్. అంతవరకు మనకు కన్ఫర్మేషన్ ఉండదు. అంటే జనరల్‌గా రిలీజ్ చేస్తా ఉంటారు. నోటిఫికేషన్ గురించి చెప్తా ఉంటారు. గవర్నమెంట్‌లో ఉన్నటువంటి వ్యక్తులు. కానీ జీవో వచ్చేంత వరకు మనకు ఆహ్, హ్మ్, దాని గురించినటువంటి కన్ఫర్మేషన్, నమ్మకం దొరకదు. కానీ దీనికి ఇప్పుడు డీఎస్‌కి సంబంధించినటువంటి ఈ 6,100 పోస్టులకు జీవో రిలీజ్ అయింది. సో, అభ్యర్థులు ఇప్పుడు అనుమానం పడాల్సిన అవసరం లేదు. మీ ప్రిపరేషన్‌ని స్టార్ట్ జేసుకోవచ్చు. తర్వాత ఎంపికైన అభ్యర్థులకు 2 ఏళ్ల పాటు అప్రెంటిస్‌షిప్ ఉంటుందని పేర్కొన్నారు. మొదటి ఏడాది బేసిక్ వేతనంలో 50%, రెండో ఏడాది 60% చెల్లించనున్నారు. 2 ఏళ్ల అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన వారికి రెగ్యులర్ వేతన స్కేలు అమలు చేస్తారు. ఈ అప్రెంటిస్‌షిప్ కాలంలో ఉపాధ్యాయులకు ఐబీ కరిక్యులము, డిజిటల్ టెక్నాలజీ బోధన, టోఫెల్, ఇంగ్లీష్ మీడియం బోధన వంటి వాటిలో ప్రత్యక్ష శిక్షణ ఇస్తారు. ఇది మనకు తెలిసినట్లే ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు ఎన్నో ఎన్నెన్నో కొత్త కార్యక్రమాలు ఈ విద్యా వ్యవస్థలో తీసుకురావడం జరిగింది. కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఇంగ్లీష్ మీడియము, డిజిటల్ టెక్నాలజీ టీచింగు ఇవి చెప్పారనమాట. సో, దానికి అనుగుణంగా ఇప్పుడు ఎవరైతే డీఎస్సీకి అపియర్ అయితున్నారో, వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళకి ఈ డిజిటల్ టెక్నాలజీ టీచింగ్‌లోను, ఇంగ్లీష్ మీడియంలోను ఒక సెపరేట్ ట్రైనింగ్ గూడా ఉంటుంది. ఇది చాలా మంచి ఆహ్, హ్మ్, స్టెప్. టీచర్స్‌కి ఎవరైతే టీచర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి. దీనితో పాటు ఐబీ కరిక్యులమ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో, ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క టీచర్ కావాలని వారి గోల్ ఉంచుకున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి సదవకాశం. దీన్ని ఉపయోగించుకొని మీరనుకున్నటువంటి వృత్తిలో మీరు సెటిల్ కావచ్చు. సో, ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ టు యూ ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్.